జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ధూల్‌పేట్‌లోని ధృవసింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. కేవలం ధృవసింగే కాదు, వివిధ కళాకారుల యొక్క విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. సో, ఈ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మన గణేష్ సింగ్ కళాకార్, జస్వంత్ సింగ్ కళాకార్, జై సింగ్ కళాకార్, లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్, అజయ్ సింగ్ కళాకార్ చాలా షెడ్స్ తిరిగి ఈ యొక్క వీడియోలో పూర్తిగా అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఇక్కడ ధృవసింగ్ కళాకార్ గారు చూసుకోవచ్చు, మన భారీ విగ్రహాలైతే తయారవుతున్నాయి. ఇంకా మన ఈ యొక్క 10-12 ఫీట్స్ విగ్రహం అయితే ఉందనమాట. సో, మెల్లిమెల్లిగా వీరు వర్క్స్ అయితే చేస్తున్నారు. సో, డే టు డే అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో, ప్రస్తుతం అయితే మనము వచ్చేసి ఇక్కడ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఎంట్రీ అయిన వెంటనే మన వెంకటేశ్వర స్వామి రూపంలో ఈ యొక్క విగ్రహం అయితే దర్శనమిస్తున్నారనమాట. సో, వర్క్స్ అయితే జరుగుతున్నాయి మెల్లిమెల్లిగా. అండ్ ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఈ యొక్క విగ్రహం అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా భారీ విగ్రహం అనమాట. ఇవే కాదు, గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. అండ్ భారీ విగ్రహం అనమాట. సాక్షాత్తు మన దేవుడు ఎదురుంగా ఉండి దర్శనమిచ్చే విధంగా ఉంటారో, ఆ విధంగా గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలైతే రూపుదిద్దుకుంటున్నాయనమాట. ఇంకా కొన్ని విగ్రహాలకైతే ఇంకా టచింగ్స్ చేస్తున్నారనమాట. సో, నెమ్మదిగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. అక్కడ చాలామంది వచ్చారు. ఆ రోజు చూసుకోవచ్చు మీరు. సో, చాలామంది వచ్చి ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు. మన లాస్ట్ ఇయర్ ఒక విగ్రహం అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిందనమాట. సో, మంచిగా అనిపించింది. వెళ్ళాను, చూశాను. నాకు గూడా అప్డేట్స్ అయితే చాలా దొరికాయి. సో, మీకు గూడా అందించే భాగంగా ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. సో, 1 వీక్ ముందు ఇక్కడ అసల విగ్రహాలనేవి 2, 3 ఉన్నాయన్నమాట. నేను డే బై డే ఎళ్తున్నాను, షార్ట్స్ తీస్తున్నానన్నమాట. కానీ ఈసారి లాంగ్ వీడియో తీసి మీకు అప్డేట్స్ ఇద్దామని అనుకున్నాను. సో, అదే విధంగా లాంగ్ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. చాలామందొచ్చారు. అంటే విగ్రహాల్ని చూడడానికి, బుకింగ్ జేసుకోవడానికి. సో, చూసుకోవచ్చు, విగ్రహాలైతే చాలా వేగంగా మన సుందర్ కళాకార్ దగ్గర గూడా రూపుదిద్దుకుంటున్నాయనమాట. చూసుకోవచ్చు, ఈ యొక్క విగ్రహం బ్యాక్‌డ్రాప్ చాలా బావుంది గదా! అండ్ ఈ విగ్రహం గూడా జూసుకోవచ్చు. అసలా ఈ కళాకారులని చాలా మెచ్చుకోవాలండి. అసలు ఎంత అంటే ఎంత అద్భుతంగా చేశారో. ఈ విగ్రహం చూసుకోవచ్చు, త్రిశూల్ అనమాట. 3 తొండాలుంటాయి. సో, నెమ్మదిగా మన సుందర్ కళాకార్ దగ్గర గూడా విగ్రహాలనేటివి ఊపందుకుంటున్నాయనమాట. సో, చాలామంది వస్తున్నారు. ఇంకా బుకింగ్ జేసుకుంటున్నారు, చూస్తున్నారు. సో, నెమ్మదిగా భక్తుల రావడం పెరిగిందనమాట గణేష్ బుకింగ్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మన 'పృథ్వీరాజ్ సింగ్ కళాకార్'. 'పృథ్వీరాజ్ సింగ్ కళాకార్' దగ్గరైతే మనకి భారీ అంటే భారీ విగ్రహాలండి. మీకు లొకేషన్ తెలుసో తెలీదు గానీ, మన లొకేషన్ వచ్చేసి మన 'హజారే హోటల్' నుంచి లెఫ్ట్ ఉంటుందనమాట. మన 'శంకర్ సింగ్ కళాకార్' వెళ్ళే రూట్‌ల. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక చెడా వస్తుంది రైట్ సైడ్‌లో. ఆ చెడాల నుంచి చూస్తే మీకు కనిపించేస్తాయి గణేషుల. మీకు బయట నుంచి చూసినా కనిపిస్తుంది. బయట వెల్డింగ్ షాప్ ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి చూస్తే మీకు గేట్ కనిపిస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, లోపల మన ఈ భారీ విగ్రహాలైతే తయారవుతున్నాయి. ఇంకొన్ని రోజులు ఈ యొక్క ఫోను నంబర్స్, డీటెయిల్స్ అన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం విగ్రహాలు ఇంకా రూపుదిద్దుకుంటున్నాయనమాట. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు అప్పటికి. కానీ ఇంకా కొంచెం టచప్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ అప్డేట్స్ అనేది మొబైల్ నంబరు, లొకేషన్ అన్నీ అందించే ప్రయత్నం చేస్తాను. సో, చూసుకోవచ్చు, చాలా భారీ విగ్రహం అనమాట. సో, మన సరస్వతి రూపంలో మన గణనాథుని చూపించడం జరిగింది. అండ్ అంతేకాదు, ఇక్కడ మన నంది వాహనం పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. మన శంకరుని టైప్‌లో చేశారనుకున్నాను గానీ, స్వామివారికి ఇటు సైడ్‌న శంకరున్నారు. సో, ఈ విగ్రహం చూసుకోవచ్చు, భారీ విగ్రహం అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా వర్క్ జరుగుతున్నాయనమాట. అందుకనే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీయాలంటే, సో, అప్డేట్ క్లియర్‌గా ఇవ్వండి. ఇంకా ఇవి మన అంటే ఇంకా డిజైన్స్ అనేది చేయడం ఇంకా పెండింగ్ ఉందనమాట. కస్టమర్స్ ఏమనుకుంటారు, ఇవి చూపించంగానే ఇవే అని అనుకుంటారని చెప్పేసి అన్నారు. సో, సరే నేను మంచిగా అప్డేట్ ఇస్తాను వాళ్ళకి. ఇదొచ్చేసి మన జస్వంత్ సింగ్ కళాకార్. జస్వంత్ సింగ్ కళాకార్ దగ్గర మన యూనిక్ డిజైన్స్ అనమాట. భారీ బొజ్జ వినాయకులు చాలా బాగున్నాయి. ఎంట్రన్స్‌లోనే ఒక భారీ బొజ్జ వినాయకుడిని చూశాను. సో, అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన కేదార్ సింగ్, సన్నీ సింగ్ అనమాట. కాంటాక్ట్ చేయొచ్చు మీరు. సో, వారు మీకు డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుందనమాట. రావచ్చు. మన హజారీ హోటల్ దగ్గరనే అనమాట. అడ్రెస్ వచ్చేసి జస్వంత్ సింగ్ కళాకార్. యాక్చువల్లీ ఒక ఫంక్షన్ హాల్ అనమాట. కానీ మన పండగకి 2 డేస్, 3 డేస్ ముందు కాకుండా 2, 3 మంత్స్ ముందే ఇక్కడ విగ్రహాలనేది చేయడం ప్రారంభిస్తారు. చూసుకోవచ్చు విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో. మీకు ధూళిపేటలోని ప్రతి ఒక్క విగ్రహం యొక్క అప్డేట్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. సో, వెళ్లి మీ యొక్క విగ్రహాన్ని కూడా బుక్ చేసుకోండి. చాలా బాగున్నాయన్నమాట విగ్రహాలు. ఇంకా మరికొద్ది రోజుల్లో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయితుందని చెప్పారనమాట. మన కస్టమర్స్ వస్తారు కదా! చాలామంది బుక్ చేసుకోవడానికి. వాళ్ళకి అనుకూలంగా విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అయితే వేయడం అయితే జరుగుతుందనమాట. సో, నెమ్మదిగా నెక్స్ట్ వీక్ లేదా
3 డేస్ తర్వాత మనకి అంటే నెక్స్ట్ వీక్ లోపల పెయింటింగ్ వర్క్ అయితే చేసి పెట్టేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా భారీ విగ్రహాలయితే తయారవుతున్నాయన్నమాట. కస్టమర్స్ వచ్చి బుక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇంకా కొన్ని అడిషనల్‌గా యాడ్ చేస్తుంటారనమాట. సో, టైం తక్కువగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఇంకా విగ్రహాలు తయారు చేసి, పెయింటింగ్ వేసి సిద్ధంగా ఉంచాల్సొస్తుందనమాట. సో, ఇవి మన జస్వంత్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా మీకు చూపించాను గదా! అండ్ ఇక్కడ మన జయసింగ్ కళాకార్ ప్రతి ఏడాది బడంగ్‌పేట్ గణేష్ యొక్క రూపం ఇక్కడనే దాల్చుకుంటుందనమాట. అంటే అప్డేట్స్ అనేవి ఇక్కడే జరుగుతాయి. అండ్ బడంగ్‌పేట్ గణేష్ ఇక్కడే చేస్తారని చెప్పేసి చాలామంది చెప్పారు. సో, ఈసారి గూడా బడంగ్‌పేట్ గణేష్‌ని చూపిద్దామని ప్రయత్నం చేశాననమాట. కానీ అప్డేట్స్ అనేవి ఇక్కడ మన వర్కర్స్ చాలామంది బిజీగున్నారు. ఎవరినేం అడగట్లేదనమాట. సో, ఏది బడంగ్‌పేట్ గణేష్ అనేది సస్పెన్స్ ఇంకా. నేను గూడా చెప్పదలుచుకోలేదు. ఒకవేళ తెలిసినా గూడా చెప్పననమాట. ఎందుకంటే సస్పెన్స్ అనేది చాలా బావుంటుందనమాట. లాస్ట్ మినిట్‌లో ఇది బడంగ్‌పేట్ గణేష్ అని చెప్తే ఆహ్, ఆనందం వేరేగుంటది చాలా వరకు. సో, ఇక్కడైతే ఒక యూనిక్ గణేష్ అయితే చేస్తున్నారనమాట. భారీ బొజ్జ వినాయకుడిని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. సో, చూసుకోవచ్చు కట్టెలతో మొత్తం పూర్తిగా నింపేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గణేష్‌ని చూడండి. మన శంకర స్వామి రూపంలో ఒక గణనాథునైతే తయారు చేయడం జరుగుతుందనమాట. డే అండ్ నైట్ మన వర్కర్స్ అయితే దీని మీద కష్టపడుతున్నారు. ఇందాక రెస్ట్ వచ్చిందనమాట. సో, వాళ్ళు కొంచెం సైడ్ జరగగానే నేను వచ్చేసి ఇక్కడ ఈ యొక్క గణేష్ వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగున్నాయనమాట. ఆ చెవులు చూడండి, మన హెయిర్ చూడండి, మెడలో ఆభరణాల యొక్క డిజైన్ చూడండి, అండ్ చేతులు చూడండి అసలా చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి మనము సుబోధ్ ఆర్ట్స్ ఒక భారీ బొజ్జ వినాయకులు వీళ్ళ దగ్గర కేవలం 3 అంటే 3 డిజైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ వారి యొక్క డిజైన్స్ ఇంకా 3 ఉన్నాయి. సో, ఇదొచ్చేసి గజరాజ్ అనమాట. ఇంకో 2 డిజైన్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు లాస్ట్ టైము. సో, చాలా బాగున్నాయన్నమాట. సో, రండి చూడండి. మన భారీ బొజ్జ వినాయకుడు సుబోధ్ ఆర్ట్స్ దగ్గర 3 డిజైన్స్ ఉన్నాయి. వాటివి ఇంకా అడిషనల్‌గా యాడ్ చేస్తున్నారనమాట. అంటే డిజైన్స్ 3 ఉంటాయి. ఇంకా అడిషనల్‌గా వినాయకులే తయారు చేస్తున్నారనమాట. సో, మన ఇందాక చూపించానుగా బడంగ్‌పేట్ గణేష్ దాని పక్కనే వీరి షెడ్ ఉందనమాట. దాంట్లోనే మిగతా విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో, చాలా అంటే చాలా అసలు కొమ్ములు చూడండి ఎట్లున్నాయో. మన స్వామివారి కిరీటం దగ్గర అండ్ సైడ్స్ దగ్గర కొంచెం చేంజెస్ చేసి డిజైన్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేయడం జరిగిందనమాట. ఇక్కడొచ్చేసి మన లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్, బాలాపూర్ గణేష్ ఎప్పుడు ఇక్కడనే తయారు చేయడం జరుగుతుందనమాట. మనకి ఎంట్రన్స్‌లో చాలా అందమైన విగ్రహం అయితే ఇంకా రూపుదిద్దుకుంటుంది. లోపల మన గణేష్‌లయితే చాలా వరకు సిద్ధం చేశారు. ఇంకా కొన్ని గణేష్‌లయితే డై నుంచి తీయడం జరుగుతుందనమాట. సో, ఇంకా డై తీసిన వెంటనే ఇంకో గణేష్‌ని రెడీ చేస్తున్నారనమాట. సో, చూసుకోవచ్చు అందరూ అనుకుంటారు కళ్ళ దగ్గర మార్కేంటిదని చెప్పేసి. ప్రతిసారిలాగే ఈసారి గూడా గణేష్‌కి ఐ మూవ్‌మెంట్ ఉంటుందనమాట. అది మీకు మెల్లిమెల్లిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. డైలీ వెళ్తాను గదా! అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, చూసుకోవచ్చు మన భారీ ఇంకా విగ్రహాలైతే తయారవుతున్నాయనమాట. సో, ఇంకా వీటికి టచప్స్ ఇవ్వాలి. కొంచెము కళ చూపించి విగ్రహాన్నయితే చాలా అందంగా చేస్తారు. అదిగో చూడండి అక్కడ డైలో ఉందనమాట. నేను దాన్ని కవర్ చేశాను దీన్ని గూడా పూర్తిగా. సో, దీన్ని గూడా నేను పూర్తిగా కవర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ కవర్ చేసిన వీడియోస్ కూడా మీకు ఇంకా కొన్ని రోజుల్లో ఒక ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు ఈవినింగ్ లోపల అందించే ప్రయత్నం చేస్తాననమాట. సో, ఇది మన బాలాపూర్ గణేష్ యొక్క అప్డేట్స్ మీకు చూపించాననమాట. చాలా బాగున్నాయి విగ్రహాలిక్కడ. అంటే కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా కొంచెం కలర్స్ గానీ, డిజైన్స్ గానీ, ధోతి కలర్ గానీ మార్చడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క గణేషుడిని డై నుంచి తీసినప్పుడు ఒక క్యాప్చర్ అనేది తీసుకున్నాననమాట పూర్తిగా వీడియో. ఇదొచ్చేసి మన బాలాపూర్ గణేష్ ఆపోజిట్ గల్లీలో ఉంటుందనమాట. రాజ్‌నాథ్ సింగ్ అని జెప్పారు. రాజనందిని సింగ్, రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. చాలా అంటే చాలా బాగున్నాయి అసల. ఓవరాల్‌గా 12-15 ఫీట్స్ దాకా ఉంటాయనమాట. సో, ప్రతి ఒక్క గణేష్ చాలా యూనిక్ అని జెప్పారు. బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ చేంజ్ జేయడము, సైడ్స్‌కి అమ్మవారిని పెట్టడం అనేది చెప్పారనమాట. కొన్ని విగ్రహాలు తీయలేదు. ఎందుకంటే అమ్మవారు ఉన్నారు గాబట్టి. సో, అండ్ ఇప్పుడొచ్చేసి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. ఇక్కడ చాలా అంటే చాలా ఒక సందడిగా వాతావరణం ఉందనమాట. ఇటువైపున, అటువైపున పూర్తిగా చిన్న విగ్రహాల దగ్గర మొదలగు నుంచి పెద్ద భారీ విగ్రహాలైతే సిద్ధమవుతున్నాయనమాట. సో, ఇక్కడ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. భారీ బొజ్జ వినాయకుడనమాట. మన అయ్యప్ప బేటకి ఎలా ఉంటారో ఆ విధంగా ఈ యొక్క విగ్రహం అయితే చూపించడం జరిగిందనమాట. సో, చాలా బావుంది. ఇంకా భారీ విగ్రహాలైతే ఇక్కడ తయారవుతున్నాయనమాట. అంటే సుమారు హైట్ వచ్చేసి మనకి ఒక 6 ఫీట్స్ నుంచి మొదలుగు 12, 15, 20 అట్లా భారీ విగ్రహాలైతే ఇక్కడ చేయడం జరుగుతుంది. అడ్రెస్ వచ్చేసి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. సో, ఇక్కడ
ఒక చెప్తున్నాను గదా! ఎంట్రన్స్ నుంచి తీసుకుంటే మొత్తం ఆ చివరి వరకైతే విగ్రహాలైతే మొత్తం పూర్తిగా విగ్రహాలే అవుతున్నాయనమాట. సో, ఇక్కడ ఈ యొక్క విగ్రహం డిజైన్ చూసుకోవచ్చు. చాలా బావుంది గదా! అంటే మన ముంబై స్టైల్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి పూర్తిగా యూనిక్ అనమాట. ఏ ఒక్క విగ్రహం డిజైన్ మరొక్కసారి చేసింది లేదనమాట. ప్రతి ఒక్క విగ్రహం చాలా యూనిక్. అండ్ ఈ విగ్రహం చూసుకుంటే బాగా భారీ బొజ్జ వినాయకుడనమాట. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ గూడా బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ గూడా చాలా విగ్రహాలైతే తయారవుతున్నాయి. సో, ఇలాంటి అప్‌డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. జై శ్రీ గణేష. ఇంకా కమింగ్‌లో ఇంకా కొన్ని విగ్రహాల యొక్క అప్‌డేట్స్ గూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఇంకా ఎండ్ అవ్వలేదు. ఇంకా కంటిన్యూ అవుతుందనమాట. ఇక్కడ మన శంకర్ మహారాజ్ మన డమరుకం పైన కూర్చుంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా గణేషుడు జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విగ్రహాలున్నాయి. చాలా భారీ విగ్రహాలు తయారవుతున్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకిక్కడ వచ్చి అసల. సో, ఇలాంటి అప్‌డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఇంకా ముంబై స్టైల్ వినాయకులు ఇంకా వివిధ రూపాల్లో ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ యొక్క యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ అనమాట. సో, మరికొద్ది రోజుల్లో వీటికొక డిజైన్స్ పూర్తిగా మనకి అందుబాటులో ఉంటాయి. అండ్ పూర్తిగా పెయింటింగ్ దశకి చేరుకుంటాయి. అప్పుడు ఈ యొక్క గణేష్ ఏ విధంగా ఉండబోతుంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, ఇవి మన ధూల్‌పేట్‌లోని చిన్న విగ్రహాల నుంచి మొదలగు పెద్ద విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే పూర్తిగా కవర్ చేయడం జరిగిందనమాట. ఇంకా చిన్న విగ్రహాలు తయారవుతాయన్నమాట. అవి కూడా కవర్ చేస్తాను. సో, నాకు టైం ఉన్నంత వరకైతే ఇక్కడికెళ్ళాను. ఇదొచ్చేసి మన నితిన్ సింగ్ కళాకార్ అనమాట. సుందర్ కళాకార్ పక్కనే ఉంటుంది యాక్చువల్లీ. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. సో, రేపు గాని, ఎల్లుండి గాని పెయింటింగ్ వర్క్ అయిపోతుంది మన కస్టమర్స్‌కి చూపించే విధంగా. ఇక్కడ అన్ని విగ్రహాలు ఒకే విధంగా ఉన్నాయనుకుంటారేమో. అన్ని యూనిక్ డిజైన్స్ అనమాట. కాకపోతే బ్యాక్‌గ్రౌండు మన స్వామివారి ఆకారము, హారము, చేతులు ఉంటాయి గదా! ఆ డిజైన్స్‌లో కొంచెము చేంజెస్ చేయడం జరిగిందనమాట. చాలా బావుంటాయని చెప్పారు పెయింటింగ్ అయిన తర్వాత. సో, పెయింటింగ్ అయిన తర్వాత మరొకసారి తప్పకుండా రండి అని చెప్పారనమాట. సో, పెయింటింగ్ అవుతుంది ఎళ్తున్నప్పుడు చాలా టైం పడతది. నెమ్మదిగా నిదానంగా కళాకారులు గణేష్‌ని ఒక పెయింటింగ్ ద్వారా ఆకారం చూపించడం జరుగుతుందనమాట. సో, ప్రస్తుతం అయితే పెయింటింగ్ వర్క్ ఈ విధంగా ఉంది. సో, చూస్తూనే ఉండండి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.